పట్టణ స్థానిక మందపాడులో నిరాశ్రుల ఆశ్రయంలో వర్షాల కారణంగా 2 సీలింగ్ ఫ్యాన్లు కాలిపోవడంతో వృద్ధులు దోమలతో గాలాడక ఇబ్బంది పడటంతో వారి సమస్యను గుర్తించి స్పందించి మా మేనమామలు ఎలిశెట్టి శేఖర్, మెలిశెట్టి రామోజీ జ్ఞాపకార్థం 2 సీలింగ్ ఫ్యాన్లు అందజేయడం జరిగిందని సామాజికవేత్త మాచెల్ల రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాల భాగంగా వృద్ధుల ఆశ్రమంలో గత కొన్ని రోజులుగా సీలింగ్ ఫ్యాన్లు కాలిపోవడంతో అక్కడ ఉన్న వృద్ధులు దోమల బెడతతో గాలాడక తీవ్ర ఇబ్బంది పడటంతో అక్కడ ఉన్న వృద్ధులు మాకు తెలియచేయగా వెంటనే స్పందించి మా మేనమామలు అయినటువంటి ఎలిశెట్టి శేఖర్, ఎలిశెట్టి రామోజుల జ్ఞాపకార్థం వారి పేర్ల మీద 2 సీలింగ్ ఫ్యాన్లను వృద్ధులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. నేను ఉంటా ఫ్యాన్లు పోయినాయి అని చెప్తే ఆరోగ్యాలతో చల్లంగా ఉండాలి. అది పైన భగవంతుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, మీలాంటి ఆశీర్వాదం వస్తే నాకు చాలు. అదేందా మనం ఏదో అనుకుంటాం, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేదు, మనుషుల్లో ఉన్నాడు. అంతేనా? మానవ సేవే మాధవ సేవ అండి. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించండి. జాగ్రత్తగా ఉండండి, బతికినంత వరకు సంతోషంగా చక్కగా శుభ్రంగా భోజనం చేసి అమ్మా మీరు బిల్లలు వేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఏమా మీకేమవుతుంది, అంతా మంచి జరుగుద్ది. ఓకేనా? మీకు మీ మనవాడు అనుకుంటారా, కొడుకు అనుకుంటారా, మీ ఇష్టం అది. ఓకేనా? ఓకే అమ్మా ఉన్నా. ఓకే అండి గురుగారు ఉంటా, జాగ్రత్త. ఓకే ఓకే ఉన్నా రండి 2 లక్షలు ఉంటా, జాగ్రత్త మా ఉంటామ్మా.